హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే. సో తన ఫస్ట్ బర్త్డే అనమాట. సో మొత్తం డెకార్ అంతా మేమే చేసాం. సో ఫస్ట్ అయితే మీకు డెకార్ ఎలా చేసామో మొత్తం చూపిస్తా. దాని తర్వాత బర్త్డే సెలబ్రేషన్ చూపిస్తా. ఆ బర్త్డే సెలబ్రేషన్ చూడాలంటే ఈ ఈ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో డోంట్ మిస్ ద బర్త్డే సెలబ్రేషన్స్. సో ఎవరి లైఫ్లో అయినా ఫస్ట్ బర్త్డే చాలా మెమరబుల్. మేము కూడా వియా బర్త్డే ఇండియాలో చేసాం. మాకైతే సూపర్గా అనిపించింది. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే. ఈ బర్త్డే ఆ పాపకి మెమరబుల్గా ఉండిపోవాలని అయితే కోరుకుంటున్నా. సీ యూ ఓవర్ దేర్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వాళ్ళు అయితే పైన ఉన్నారు, పైన అంతా డెకరేషన్ చేస్తారు. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం డెకరేషన్ ఎట్లా చేస్తారు. సో బర్త్డే అయితే పైన గేమ్ రూమ్లో సెలబ్రేట్ చేస్తున్నాం. సో పైకి వెళ్ళి చూద్దాం డెకరేషన్ ఎట్లా చేస్తారు. లెట్స్ సీ. కమ్ ఆన్. పైన వియా చూడండి ఆడుకుంటాను. సో అంతా బెలూన్స్ అంతా పంప్ చేస్తారు. సో బెలూన్స్ పంపింగ్ జరుగుతుంది ఇప్పుడు. సో డెకరేషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. చూడండి అందరు బెలూన్స్ ఎట్లా పంప్ చేస్తారు. ఇది చూడ. హాయ్ చెప్పండి అందరు ఇటు. హాయ్ మల్లిక, నువ్వు హాయ్ చెప్పు. సో వైట్ అండ్ గోల్డ్ డెకార్ బెలూన్స్ మొత్తం ఈ స్టాండ్ ఈ సర్కిల్ చుట్టూ రావాలి. సో ఇక్కడైతే డెకార్ ఏర్పాటు చేస్తున్నాం. వియా ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు చెప్పు. వియా ఇక్కడ బెలూన్స్తో ఎంజాయ్ చేస్తుంది. చూడండి మొత్తం దాని పైన కూర్చొని ఆడుతూ ఉంది. వియా ఇంకో బెలూన్స్కి ముడి ఎలా ఎలా వేయాలో ఈ ఎక్విప్మెంట్తో చేస్తున్నాం మావాడు. ఈ ఎక్విప్మెంట్ బెలూన్స్ ముడేయడానికి వాడుతుండు. ఇది చూపి గో ఇలా ముడేయాలంట. ఈజీ అండ్ ఎఫిషియెంట్ వే. సో ఇప్పుడే బెలూన్ డిజైన్స్ అయితే స్టార్ట్ చేసినాం. అన్నింటినీ ఒకదాని మీద ఒకటి అక్యుములేట్ చేస్తున్నాం. ఇండియాలో అయితే మనం హాయిగా ఇలాంటి డెకారు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ గ్యాంగ్ ఉందిగా, ఈ గ్యాంగు గత 2 ఇయర్స్గా డిఫరెంట్ ఈవెంట్స్కి డెకార్ చేస్తూనే ఉన్నారు. మా హౌస్ వార్మింగ్, జెండర్ రివల్, అన్నప్రసన్న, సీమంతం అలానే కాకుండా మా వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా డిఫరెంట్ డెకార్ అయితే చేశారు. ఎంతైనా ఇలా ఫ్రెండ్స్ అంతా ముచ్చట్లు పెట్టుకుంటూ డెకార్ చేస్తే ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ ముచ్చట్లకు ముచ్చట్లు అయిపోతాయి, పనికి పని కూడా 2 అయిపోతాయి. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మోరోవర్ వీళ్ళు ఇప్పుడు ప్రో అయిపోయారు, మనం ఏం చెప్పినా వినరు. ఆల్సో మా గ్యాంగ్లో కొంతమంది అయితే మిస్ అయిపోయారు ఈ ఈవెంట్కి. సో మనం స్టాక్ చేసిన బెలూన్స్ అని అయితే దానికి అతికిచ్చినాం. ఒక షేప్ అయితే వచ్చింది. ప్రజెంట్ చూడండి సైడ్కి ఒక షేప్ అయితే వచ్చింది. సో దీన్ని అయితే మొత్తం సర్కిల్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి. సో సగం అయితే అయింది, ఇంకా సగం అయితే ఇప్పుడు ఫినిష్ చేసేద్దాం. సో ఇక్కడ మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ ఇక్కడ చాలా కష్టపడుతుంది దీనికోసం. సో పగలు రాత్రి నిద్ర లేకుండా కష్టపడుతారు ఈ క్యాస్ట్ అండ్ క్రూ. యా. సో వాళ్ళేమో కష్టపడుతారు, నేనేమో వీడియో తీస్తున్నాను, నా మీద ఏడుస్తారు. ఏడవకండి ప్లీజ్. 20% అయిపోయింది డెకారు చూడండి. ఆరాధ్య పైకి వచ్చింది. వియా అండ్ ఆరాధ్య ఆడుకుంటారు చూడండి. సో ఇద్దరు ఆడుకుంటారు, వియా ఆరాధ్య. ఇద్దరికి ఒకటే టాయ్ కావాలి. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్కి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తారు డెకార్కి. సో మొత్తం బెలూన్స్ అయితే మొత్తం స్టాక్ చేసేసారు డెకార్ స్టాండ్కి. సో వెదర్ అయితే బయట సూపర్గా ఉంది. మొత్తం రెయిన్ పడతా ఉంది. మొత్తం బయట అయితే చూడండి రెయిన్ పడతా ఉంది. చల్లనే ఉంది కానీ రైనింగ్ ఉంది బయట. సో ఇది ఫినిష్ చేసి ఇంకా లంచ్కి వెళ్ళిపోవాలి. సో మన పార్టీ వచ్చేసి ఈవినింగ్. ఆకలేస్తుంది, కిందికి వచ్చేసినాం. మంచిగా గుమగుమలాడే మనకి మటన్ కర్రీ ఇంకా రైస్ రెడీ ఉంది. కుమ్మేయాలి, ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. కిందికి లంచ్కి రాగానే వియా చూడండి ఎట్లా చిల్ అవుతుందో, ఫుల్ ఆడుకుంటుంది. జింగిల్ బెల్స్ పాడు.
మన డెకార్ అయితే ఫినిష్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ అనమాట, ఫైనల్ అవుట్పుట్. ఇంకో ఇక్కడ ప్రోడక్ట్ మేనేజరు, క్లయింట్ అందరు ఇక్కడ కూర్చొని మొత్తం ఫైనల్ ఫొటోస్ దానికి పక్కన అతికేయడానికి ట్రై చేస్తారు. సో ఫొటోస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఆ హ్యాపీ బర్త్డే సైడ్కి సర్కిల్ షేప్లో ఫొటోస్ వచ్చేటట్టు 12 months ప్లాన్ చేస్తున్నాం. సో అది అయిపోయినాక ఇంకా ఫైనల్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫినిష్డ్. సో సూపర్గా వచ్చింది డెకారు. నాకైతే డెకార్ ఫుల్గా నచ్చింది. వీళ్ళకి పడ్డ కష్టానికైతే సూపర్గా రిజల్ట్ అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో డెకారు, సూపర్గా ఉంది డెకారు. చూడ్డానికైతే మస్తు అనిపిస్తుంది మాకు. ఇంకో మొత్తం అమ్మాయి చేసింది, మొత్తం ఆడ కూర్చుంది ఎర్ర సొక్క వేసుకున్న అమ్మాయి చేసింది. ఇది చూడండి. సో బేసిక్గా మధ్యలో అయితే హ్యాపీ బర్త్డే బోర్డు అండ్ ఆ బోర్డు చుట్టూ ఆరాధ్యాయి 12 months పిక్స్ అన్ని పెట్టారు ఫస్ట్ మంత్ నుంచి. అండ్ 2 హ్యాంగర్స్ హ్యాపీ బర్త్డే హ్యాంగర్స్ అయితే తగిలించారు. సో బెలూన్స్ డెకార్ వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ కలర్లో అయితే చూస్ చేసుకోరు. సో భలే సెట్ అయింది మొత్తము. డెకార్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది కూడా. ఇంకా రెడీ అయ్యి బర్త్డే పార్టీకి డ్యాన్స్ వేయడమే మిగిలింది. ఇంకా నెమ్మదిగా గెస్ట్లు రావడం మొదలుపెట్టారు. ఏదైనా ఈవెంట్ అయితే ఈ చిన్నపిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ ముగ్గురు చూడండి అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయి మొత్తం గేమ్స్ ఆడుకుంటారు అండ్ వాళ్ళ భాషలో ముచ్చట్లు కూడా చెప్పుకుంటారు. ఇంకా పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే అందరం పైకి వస్తున్నాం. పాప లేచింది, పార్టీ స్టార్ట్. డెకరేషన్ మాత్రం అదిరిపోయింది. ఇది చూడండి మొత్తం ఈ స్టేర్ కేస్ పెండల్స్కి చూడండి అన్ని బెలూన్స్ని అటాచ్ చేసినాం. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ డెకరేషన్. క్రేజీ వచ్చింది డెకరేషన్ మాత్రం. పిల్లలు ఇప్పుడే వస్తారు. మా వియా చూడండి హ్యాపీ బర్త్డే అని డ్యాన్స్ చేస్తుంది. ఇది చూడండి. ఇప్పుడే ఆరాధ్య లేచింది. బ్రో వాళ్ళు పైకి తీసుకొస్తారు ఆరాధ్య అని. రారా తొందరరా, వెయిట్ చేస్తున్నాం నీకోసం. ఫైనల్లీ ఆరాధ్యని అయితే పైకి తీసుకొచ్చేసాం. ఇట్రా ఆరాధ్య, ఇట్రా అమ్మ. ఆరాధ్య కమ్ దిస్ సైడ్. ఆరాధ్య ఇజ్జుడు, ఆరాధ్య ఇజ్జుడు. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ 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 కమ్. వియా వేసుకున్న ఈ బ్లూ డ్రెస్ మాకు చాలా మెమరబుల్. ఎందుకంటే ఇది మేము వియా ఫస్ట్ బర్త్డేకి కుట్టించిన డ్రెస్సు. సో ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా మాకు వియా ఫస్ట్ బర్త్డే మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా కేక్ రెడీ అయిపోయింది. పిల్లలంతా రెడీగా ఉన్నారు కేక్ కటింగ్ సెరమనీకి. ఇంకైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. హ్యాపీ బర్త్డే ఆరాధ్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆరాధ్య. ఇప్పుడే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఆరాధ్య కేక్ టేస్ట్ చేస్తుంది. కేక్ అయితే నచ్చినట్టుంది. ఇంకొంచెం కావాలని వాళ్ళ మమ్మీ డాడీని అడుగుతుంది. వండర్ఫుల్ జర్నీ, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఆరాధ్య. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్స్ గోయింగ్ టు బి గర్ల్ అండ్ అమేజింగ్ ఇయర్. చాలా స్లీప్లెస్ నైట్స్, చాలా హెక్టిక్ గా ఉంటుంది, కానీ వెరీ అమేజింగ్ ఫీలింగ్. ఇప్పటి వరకు లైఫ్ లో ఎప్పుడు రాని ఫీలింగ్. దిస్ హోల్ ఇయర్ ఇట్స్ లైక్ ఎ టైడ్. కొన్ని డేస్ బాగుంటాయి, కొన్ని డేస్ బాగుండవు, బట్ వీ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. షీ ఈజ్ లైక్ ఎ మిరకిల్ ఫర్ అస్ బేసికలీ. మాకు ఒక అద్భుతం అనమాట. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. వియా హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే ఆరాధ్యను. వియా హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ఆరాధ్య.
సో ఇలా అయితే మన బర్త్డే ఈవెంట్ అయిపోయింది. సో ఈ బర్త్డే ఈవెంట్ మీకు ఎలా అనిపించిందో, మా డెకార్ ఎలా అనిపించిందో చూసి చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.